హాయ్ ఫ్రెండ్స్, డే 6కి వచ్చేసరికైతే ముద్దపప్పు ఆవకాయ అన్నం అనమాట హోటల్ స్టైల్‌లో. అది కూడా నేను కొత్తగా పెట్టిన ఆవకాయ రెసిపీతో అయితే ట్రై చేశాను. చాలా బా వచ్చింది. రెసిపీ అయితే చూసేయండి. ముందుగా ఈ రెసిపీకైతే మనమైతే రైస్‌ని అలాగే కందిపప్పును రెండిటిని నానబెట్టుకోవాలనమాట. నానబెట్టుకున్న తర్వాత అయితే సరిపడా వాటర్ అయితే పోసేసి మనమైతే 3 విజిల్స్ వచ్చేంత వరకు రైస్‌ని అయితే కుక్ చేసుకోవాలి. రైస్ బాగా సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత స్మాష్ అయితే చేసుకోవాలి సాఫ్ట్‌గా. స్మాష్ చేసిన తర్వాత అయితే ఆవకాయనైతే యాడ్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ కావాలంటే కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. స్పైసీ లవర్స్ అయితే ఆవకాయని ఎక్కువగా వేసుకోండి. నాన్ స్పైసీ లవర్స్‌కి అయితే కొంచెం తక్కువగా వేసుకోండి. రైస్‌లోకి పోపు వేయడానికి అయితే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేడి చేసుకున్న తర్వాత అయితే ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా వెల్లుల్లి అలాగే ఆనియన్స్‌ని ఫ్రై చేసుకొని అయితే పోపుని రెడీ చేసుకోవాలి. తర్వాత లాస్ట్‌లో కరివేపాకుని కూడా ఫ్రై చేసుకొని మనమైతే రైస్‌లోకి వేసేసేయాలి. పోపు అయితే మనం రైస్‌లోకి అయితే అంతా మిక్స్ చేసుకోవాలనమాట. మిక్స్ చేసుకొని సర్వ్ చేసేటప్పుడు అయితే కొద్దిగా ఆవకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.